అందరికీ నమస్కారం. కోర్టులతో చివాట్లు చెంపదెబ్బలు తినటం రాష్ట్ర పోలీసులకు బాగా అలవాటుగా మారిపోయింది. గత 5 ఏళ్ల నుంచి అనేక సందర్భాల్లో కోర్టులు పోలీసులకు అక్షంతలు వేస్తున్నారనే స్వయంగా గతంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ను కూడా పిలిచి నిలబెట్టి సెక్షన్లు చదివించారు. గతంలో ఎయిర్పోర్ట్లో చంద్రబాబు గారిని అడ్డుకున్నప్పుడు ఏ రైట్స్ ఉన్నాయని చెప్పి మీరు అడ్డుకున్నారని చెప్పి సెక్షన్లు కూడా చదివించారు. సో అంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఉండదు. కొంతమంది అధికారులకు అయితే నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా జారీ చేశారు కార్యదర్శి స్థాయి అధికారులకు. సో కాబట్టి వైసీపీ పార్టీ అడుగులకు మడుగులొత్తుతున్న అధికారులకు అక్షంతలు వేస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా కోర్టు పోలీసుల మీద మరొకసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు మీరు పోలీసులేనా అని అనుమానం కలుగుతుందని చెప్పి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇక అసలు విషయానికి వస్తే ఆ పరచూరి టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావును వేధించడం కోసం గత కొద్ది రోజులుగా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా వాళ్ళ అనుచరుల గ్రానైట్ ఫ్యాక్టరీల మీద దాడులు చేయడానికి విజిలెన్స్ అధికారులు వెళ్ళిన సమయంలో నాడు పరచూరి ఆ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అయితే మొన్న ఆల్రెడీ దీని మీద ఒక వీడియో కూడా మనం చేసుకున్నాం. విజిలెన్స్ అధికారులు ఎలా వెళ్ళారు? వైసీపీ గోండాలను తీసుకుని వెళ్ళారు. సాధారణంగా అధికారులు ఎవరితో వెళ్ళాలా? పోలీసులతో వెళ్ళాలా. కానీ వీళ్ళు వైసీపీ గోండాలను తీసుకుని వెళ్ళారు. కార్ డ్రైవ్ చేసింది కూడా వైసీపీ నాయకులే. అంటే వాళ్ళతో బరి తెగించి ఈ విధంగా దాడులకు వెళ్ళారు. పైగా వీళ్ళు వచ్చిన కారులో ఏమున్నాయి? కర్రలు, కత్తులు, కారం పొడి ప్యాకెట్లు ఉన్నాయి. ఆల్రెడీ దీని వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరి అధికారులు కత్తులు, కర్రలు, కారం పొడి ప్యాకెట్లు ఎందుకు తెచ్చారు అంటే అవి వైసీపీ గోండాల కార్లు. ఆ కారులో ఈ అధికారులు వచ్చారు. దాన్ని ఎండగట్టాడు. అప్పుడు పరచూరి ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు దాన్ని ఎండగట్టాడు. మీడియా సాక్షిగా ఎండగట్టారు. ఆ వీడియోలన్నీ కూడా వైరల్ అయినాయి. దీంతో ఆ గ్రానైట్ ఫ్యాక్టరీల మీద దాడులు చేయకుండా తిరిగి వెళ్ళిపోయారు. అసలు ఎందుకు దాడులు చేయాలనుకుంటున్నారంటే ఇటీవల పరచూరి ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఆ దొంగ ఓట్లకు సంబంధించి తీవ్ర పోరాటం చేశాడు. దానివల్ల చాలామంది అధికారులు కూడా సస్పెండ్ కూడా అయ్యారు. ఆధారాలతో సహా బయట పెట్టారు. అప్పటి నుంచి కక్ష కట్టారు. ఆయనతో పాటు ఆయన అనుచరులను కూడా వేధించాలని లక్ష్యంగా చేసుకున్నారు. ఆ గ్రానైట్ ఫ్యాక్టరీల మీద అనుమతులు లేకుండా రావడమే కాకుండా కత్తులు కటారులు వేసుకొచ్చారు. అదేమని ప్రశ్నిస్తే వెనక్కి తిరిగి పారిపోయి వెళతా కేసు పెట్టారు. ఏమని? వీళ్ళు మా విధులకు ఆటంకం కలిగించారు, మమ్మల్ని రైట్స్ చేయనివ్వలేదు అని చెప్పి కేసు పెట్టి వెళ్ళిపోతే పోలీసులు ఆల్రెడీ కొంతమందిని అరెస్ట్ చేసి సాంబశివరావును కూడా అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తే ఆయన హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు చాలా ఘాటుగా హెచ్చరించింది. మీరు పెట్టిన సెక్షన్లన్నీ కూడా 7 ఏళ్లలోపు జైలు శిక్ష ఉన్నవి. అంటే ఆయనకు 41A నోటీస్ ఇచ్చి మీరు వివరణ తీసుకోవాలి. ఆ నోటీసులు ఫాలో అవ్వకుండా మీరు అరెస్ట్ చేయాలని చూడటం ఏంటి? అరెస్ట్ చేస్తే సంబంధిత అధికారులందరినీ మేము జైలుకు పంపుతామని చెప్పి చాలా ఘాటుగా వ్యాఖ్యానించింది. అసలు ఒక ఎంపీ, ఎమ్మెల్యే లాంటి ప్రజాప్రతినిధులే పోలీసులకు భయపడి కోర్టులకు వచ్చారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని చెప్పి స్వయంగా కోర్టు నిలదీసిన పరిస్థితి. దాంతో అధికారులు సమాధానం చెప్పలేని పరిస్థితి. అంటే 41A నోటీసులు ఇవ్వాల్సిన దానికి కూడా అరెస్ట్ చేయటం, ఇది వేధించడం కాదా? దీనికి సంబంధించి కోర్టు ఏం మాట్లాడిందో ఒకసారి మీరే చూడండి. ఇదిగో, మీరు పోలీసులైనా అరెస్టు చేస్తారని ఎంపీ, ఎమ్మెల్యేలే భయపడితే సామాన్యుల పరిస్థితి ఏంటి? సాధారణంగా పోలీసులంటే ఫ్రెండ్లీ నేచర్ ఉందనే భావన ప్రజల్లో కలగాల. కానీ ఇక్కడ పోలీసులు, మన ఏపీ పోలీసులను చూస్తే అరాచకానికి మరొక పేరుగా కనపడతారు. సరే, అధికార నేతల ఒత్తిడికి తలొగ్గిన చివాట్లు మీకు పడ్డాయా? ఎవరికి పడ్డాయి? అధికార నేతలకు పడ్డాయా? మీకే పడ్డాయి కదా. శిక్ష ఎవరు అనుభవించాలి? మీరే కదా. కాబట్టి పోలీసులు కూడా చూసి చూడనట్లు వ్యవహరించేటప్పుడు కొన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, 41A నోటీస్ నిబంధన పాటించరా? పోలీసుల తీరుపై హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు. బాధ్యులైన వారందరినీ జైలుకు పంపుతామని హెచ్చరిక. పోలీసులు అరెస్టు చేస్తారని ఎంపీ, ఎమ్మెల్యేలే భయపడితే సామాన్యుల పరిస్థితి ఏంటని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. 7 ఏళ్లలోపు జైలు శిక్ష వీలున్న కేసుల్లో సిఆర్పిసి సెక్షన్ 41A నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాల్సి ఉండగా టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు అరెస్టుకు ఎలా ప్రయత్నిస్తారంటూ మండిపడింది. అరెస్టు చేస్తే అందుకు బాధ్యులైన అధికారులను జైలుకు పంపేలా ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది. ఉన్నతాధికారులపై చర్యలకు ఆదేశిస్తే తప్ప పరిస్థితి చక్కబడేలా లేదని వ్యాఖ్యానించింది. అంటే మీరు గన పొరపాటున ఏలూరు సాంబశివరావుని అరెస్టు చేస్తే ఆయన్ను కాదు, అరెస్టు చేసిన మిమ్మల్ని జైలుకు పంపుతాం. ఎందుకనంటే అది 41A నోటీస్ ఇచ్చి వివరణ తీసుకోవాల్సి ఉండగా మీరు ఎలా అరెస్టు చేస్తారు? అధికారాన్ని మీరు ఎలా చేతుల్లో తీసుకుంటారు అని చెప్పి చాలా ఘాటుగా వ్యాఖ్యానించింది. ఒక్క సాంబశివరావే కాదు, గతంలో అయ్యన్నపోతుడు కానివ్వండి, అచ్చెన్నాయుడు కానివ్వండి, లేకపోతే టీడీపీ నేతలు పట్టాభి కానివ్వండి, లేకపోతే చింతమనేని కానివ్వండి, వీళ్ళందరి మీద ఎలా కొల్లు రవీంద్ర కానివ్వండి, వీళ్ళందరి మీద ఏ రకంగా పోలీసులు వ్యవహరించారు? అర్ధరాత్రులు గోడ దూకెళ్తే గతంలో కోర్టులు అడిగాయి. అర్ధరాత్రులు గోడ దూకెళ్ళి అరెస్ట్ చేయాల్సిన అవసరం మీకేముంది? వాళ్ళు ఏమన్నా దౌర్జన్యాలకు వచ్చారా, రౌడీజానికి వచ్చారా? పగలెళ్ళి అరెస్ట్ చేయొచ్చు కదా, మీకు అర్ధరాత్రులు పని ఏంటని చెప్పి కోర్టు గతంలో కూడా ఘాటుగా వ్యాఖ్యానించింది. అంటే కేవలం వైసీపీ నేతల అడుగులకు మడుగులొత్తుతున్న పోలీసులు ప్రతి సందర్భంలో కూడా కోర్టు
కోట్లతో చివాట్లు తింటూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా బుద్ధి మారల. ఇప్పుడు తాజాగా ఏలూరు సాంబశివరావు వ్యవహారంలో ఘాటుగా వ్యాఖ్యానించింది. మీరు గన చట్టాన్ని చేతుల్లో తీసుకుని అరెస్టు చేస్తే వారిని కాదు, ముందు మిమ్మల్ని జైలుకు పంపుతాం. పోలీసు ఉన్నతాధికారులకు పనిష్మెంట్ ఇస్తే తప్ప పరిస్థితి చక్కబడేలా కనపడటం లేదు. ఎంపీ ఎమ్మెల్యేలు భయపడటం ఏంటి, ప్రజాప్రతినిధులు భయపడటం ఏంటి మీకు? ఇక సామాన్య ప్రజలు అసలు మీ దగ్గరికన్నా వస్తారా? న్యాయం కోసం మీ వంకన్నా చూస్తారా అని చెప్పి కోర్టు చాలా ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలు ఎంటైర్ పోలీసు వ్యవస్థకు చెంపపెట్టు. నిన్నగాక మొన్న హైదరాబాద్లో గంజాయి అమ్ముతూ పోలీసులు దొరికి ఆల్రెడీ ఉన్న పరువు మొత్తం తీశారు. ఇప్పుడు పోలీసు వ్యవస్థ తలెత్తుకోలేని పరిస్థితి. ఇప్పుడు కోర్టులతో చివాట్లు. సరే, కోర్టు చివాట్లు కొత్త ఏం కాదు, అలవాటే. డీజీపీనే స్వయంగా నిలబెట్టింది. కాబట్టి ఎప్పటికైనా పోలీసులు మారాలి. ఇంకా ఈ ప్రభుత్వానికి ఇంకా మహా అయితే 2 నెలలు అంతకుమించి సమయం లేదు. బట్ ఇప్పుడు గాన మీరు అధికార పార్టీ నేతలకు మడుగులొత్తితే రేపటి రోజున మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. మారిన తర్వాత ఎవరైతే వేధించారో వారందరూ కూడా తగిన పరిణామాలు ఎదుర్కోవడానికి కూడా సిద్ధపడాల్సి ఉంటుంది. కాబట్టి చట్ట ప్రకారం నడుచుకోండి. అంతేగాని ఈరోజు ఏదో వాళ్ళు ఒత్తిడి తెచ్చారు కదా అని చెప్పి మీరు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే రేపు వాళ్ళు బాగానే ఉంటారు. ఫలితం అనుభవించాల్సింది మాత్రం రాష్ట్ర పోలీసులే.